అందరికీ నమస్కారం. మనకి పరీక్ష చాలా త్వరగా ఉండటం చేత ఈ సమయంలో మనం ఎక్కువగా ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. అందువలన ఇక్కడ నేను 9వ తరగతికి సంబంధించినటువంటి మొదటి 2 పాఠాల్లోని కవి పరిచయాలు, ప్రక్రియల మీద ప్రశ్నలు అనేటువంటి తయారు చేయడం జరిగింది. వాటిని ఈరోజు ఒకసారి మనం చూద్దాం. వీటితో పాటుగా ఇంకా మిగిలిన పాఠాలపైన కూడా మిగిలిన తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల మీద కూడా ప్రశ్నలు అనేటువంటి వీడియో రూపంలో చేయటం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇవి తప్పనిసరిగా వీటిలోంచి కొన్ని ప్రశ్నలు అనేటువంటివి రేపు టెట్లో రావడం జరుగుతుంది. కావున దయచేసి గమనించాలి. ఇక ముందుగా మనం 9వ తరగతి మొదటి 2 పాఠాలైనటువంటి ధర్మబోధ, అదేవిధంగా చైతన్యం మీద ప్రశ్నలు అనేటువంటి తయారు చేశాను. ఇవి ఒకసారి గమనించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందుగా మనం ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న ఇప్పుడు చూడండి. ఇక్కడ నన్నయ్య భట్టు అరణ్య పర్వంలో ఏ పద్యం వరకు రాశారు? మరొకసారి, నన్నయ్య భట్టు అరణ్య పర్వంలో ఏ పద్యం వరకు రాశారు? ఏ 3వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు, బి 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు, సి 5వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు, డి 2వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు. దీనిలో సరైనటువంటి సమాధానాన్ని మీరు గుర్తించండి. కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి. దీనిలో సరైనటువంటి సమాధానం బి 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రాయడం అనేటువంటి జరిగింది. 2వ ప్రశ్న, నన్నయ్య భట్టు ఎవరి ఆస్థాన కవి? మరొకసారి, నన్నయ్య భట్టు ఎవరి ఆస్థాన కవి? ఏ నారాయణ భట్టు, బి రాజరాజ నరేంద్రుడు, సి పుష్పగిరి తిమ్మన, డి శ్రీకృష్ణదేవరాయలు. సరైన సమాధానం రాజరాజ నరేంద్రుడు. 3వ ప్రశ్న, కవిత్రయమని ఎవరిని అంటారు? మరొకసారి, కవిత్రయమని ఎవరిని అంటారు? ఏ శివలింకన మల్లికార్జున పండితుడు, శ్రీపతి పండితుడు, బి మల్లికార్జున పండితుడు, నన్నెచోడుడు, పాలకూరికి సోమన, సి నన్నయ్య, తిక్కన, ఎర్రన, డి తెనాలి రామకృష్ణుడు, అల్లసాని పెద్దన, దూర్జటి. సరైనటువంటి సమాధానం సి నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురిని కలిసి కవిత్రయమని అంటారు. 4వ ప్రశ్న, కింది వాటిలో నన్నయ్య భట్టు రాసిన వ్యాకరణ గ్రంథం? ఏ ఆంధ్ర శబ్ద చింతామణి, బి చాముండికా విలాసం, సి మహాభారతం, డి ఇంద్ర విజయం. సరైనటువంటి సమాధానం ఆంధ్ర శబ్ద చింతామణి. 5వ ప్రశ్న, నన్నయ్య భట్టు ఏ శతాబ్దానికి చెందిన కవి? ఏ 13వ శతాబ్దం, బి 12వ శతాబ్దం, సి 14వ శతాబ్దం, డి 11వ శతాబ్దం. సరైనటువంటి సమాధానం డి 11వ శతాబ్దం. తర్వాత 6వ ప్రశ్న, ఆదికవి, వాఘన శాసనుడు అనే బిరుదులు కలిగిన కవి? ఆదికవి, వాఘన శాసనుడు అనే బిరుదులు కలిగిన కవి వాల్మీకి, తిక్కన, ఎర్రన, నన్నయ్య. సరైనటువంటి సమాధానం డి నన్నయ్య. వాల్మీకిని కూడా ఆదికవి అంటారు. ఆయన సంస్కృతంలో ఆదికవి, తెలుగులో ఆదికవి వచ్చేసరికి మనకి నన్నయ్య గారు. 7వ ప్రశ్న, నన్నయ్య సమకాలికులు కానివారెవరు? ఏ
మల్లియ రేచన, బి నారాయణ భట్టు, సి తెనాలి రామకృష్ణుడు, డి వేములవాడ భీమకవి. సరైనటువంటి సమాధానం సి తెనాలి రామకృష్ణుడు సమకాలికులు కాదు. ఈయన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి. కాబట్టి నన్నయ్య గారు 11వ శతాబ్దం వారు, శ్రీకృష్ణదేవరాయలు గారు 16వ శతాబ్దం. కాబట్టి ఇక్కడ చాలా వ్యత్యాసం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెనాలి రామకృష్ణులు గారు ఏంటంటే మనకి సమకాలికులు కారు. 8వది, దేవాలయాల మీద భూతబొమ్మలు ఎందుకు అనే రచన చేసినటువంటి రచయిత ఎవరు? ఏ తాపీ ధర్మారావు, బి ఇండ్లూరి సుధాకర్, సి ఆశావాది, డి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సరైనటువంటి సమాధానం తాపీ ధర్మారావు. 9వ ప్రశ్న, తాపీ ధర్మారావు గారి రచన కానిది? ఏ రాయనిపాళి, బి కొత్తపాళి, సి పాతపాళి, డి రాలు రప్పలు. సరైనటువంటి సమాధానం ఏ రాయనిపాళి. కొత్తపాళి, పాతపాళి ఇవి రెండు కూడా ఆయన రాశారు. కాబట్టి రాయనిపాళి అనేటువంటిది సరైనటువంటి సమాధానం. 10వ ప్రశ్న, తొలిసారి పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది? ఏ తాపీ ధర్మారావు, బి గురజాడ అప్పారావు, సి గిడుగు రామమూర్తి పంతులు, డి కొండా వెంకటప్పయ్య. సరైనటువంటి సమాధానం తాపీ ధర్మారావు గారు. 11వ ప్రశ్న, చైతన్యం ఏ రచన నుండి గ్రహించబడింది? ఏ సాహితీ మర్మరాలు, బి ఇనుప కచ్చడాలు, సి హరవిలాసం, డి కొత్తపాళి. సరైనటువంటి సమాధానం కొత్తపాళి నుంచి తీసుకోబడింది. 12వ ప్రశ్న, తాపీ ధర్మారావు గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? ఏ నల్ల ద్రాక్షపందిరి, బి హృదయోల్లాస, సి ఉదయశ్రీ, డి ఒక చీకటి ఒక వెన్నెల. సరైనటువంటి సమాధానం హృదయోల్లాస. తర్వాత 13వ ప్రశ్న, సాహితీ మర్మరాలు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు అనే రచనలు చేసిన రచయిత? ఏ పింగళి బాలాదేవి, బి చంద్రకళ, సి తాపీ ధర్మారావు, డి ప్రసాదరావు. సరైనటువంటి సమాధానం తాపీ ధర్మారావు గారు. 14వ ప్రశ్న, చైతన్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఏ గేయం, బి ఇతిహాసం, సి కథానిక, డి వ్యాసం. సరైనటువంటి సమాధానం గేయం. 15వ ప్రశ్న, చైతన్యం అనే పాఠంలో చదవండి చర్చించండిలో పూలండోయ్ పూలు రాసింది ఎవరు? ఏ బాలగంగాధర్ తిలక్, బి ప్రసాదమూర్తి, సి అద్దేపల్లి రామ్మోహన్ రావు, డి పెరుగు రామకృష్ణ. సరైన సమాధానం ప్రసాదమూర్తి. 16వ ప్రశ్న, మాత్రా ఛందస్సును అనుసరించి నడిచిన ప్రక్రియ? ఏ శతకం, బి పద్యం, సి గేయం, డి నాటకం. సరైనటువంటి సమాధానం గేయం అనేటువంటి దానిలో మాత్రా ఛందస్సు అనేటువంటి ఉంటుంది. 17వ ప్రశ్న, ధర్మబోధ పాఠంలోని చదవండి చర్చించండిలో దీవెన రాసింది ఎవరు? ఏ దంతుర్తి శర్మ, బివి ప్రసాద్, సి ఆప్త చైతన్య, డి బాపు రెడ్డి. సరైనటువంటి సమాధానం ఏ
దంతుర్తి శర్మ. 18వ ప్రశ్న. ప్రబంధాలు దేనికి పుట్టినిల్లు? ఏ వర్ణనకు, బి శతకానికి, సి పద్యానికి, డి ఛందో లక్షణాలకు. సరైనటువంటి సమాధానం వర్ణనకు. ప్రబంధాలు దేనికి పుట్టిల్లు అంటే వర్ణనకు పుట్టినిల్లు. 19వ ప్రశ్న. ప్రబంధం అనే పాఠాన్ని మహాభారతంలో ఏ పర్వం నుండి తీసుకోబడింది? ఏ సభాపర్వం, బి ఆదిపర్వం, సి అరణ్య పర్వం, డి మహాప్రస్థానం. సరైనటువంటి సమాధానం బి ఆదిపర్వం. 20వ ప్రశ్న. ఏవి గ్రంథస్థం కాకముందు ఆసురూపంలో ఉండేవి? ఏ కావ్యాలు, బి గేయాలు, సి శతకాలు, డి ఇతిహాసాలు. సరైనటువంటి సమాధానం డి ఇతిహాసాలు. ఈ విధంగా మనం ప్రశ్నలు అనేటువంటి తయారు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన పాఠాలపైన కూడా ప్రశ్నలు అనేటువంటి తయారు చేసి వీడియో రూపంలో పెడతాను. అంతేకాకుండా అకాడమీ బుక్కుల్లో ఉన్నటువంటి ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈ పరీక్షలోపుగా మీ అందరికీ కూడా అందించడం అనేటువంటి జరుగుతుంది. కావున వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వీడియోలు కూడా గమనించండి. ఏదన్నా మీకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయి అనేటువంటి చిన్న ఆశతో నేను చేసేటువంటి చిన్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు.